ఇది కేవలం పెళ్లి కానివారికి, పెళ్లి కావాలి అనుకున్నవారికి మాత్రమే. పెళ్లి వయసు వచ్చినా సంబంధం కుదరకపోతే రామాయణం బాలకాండలో 73వ సర్గ సీతాకళ్యాణం పారాయణం చేయండి. ఇది పండితులు చెప్పినది కాదు, స్వయంగా శివుడు పార్వతీదేవితో చెప్పినది అని పురాణాల్లో ఉంది. ఉదయాన్నే స్నానమాచరించి భగవంతుడి దగ్గర కూర్చుని ఇంట్లో పెళ్లి కాని కూతురు లేదా కొడుకుని మీతో పాటు కూర్చోబెట్టుకుని సీతా కళ్యాణ సర్గ పారాయణం చేయాలి. ఎన్ని రోజులు పారాయణం చేయాలి అనే సందేహం వచ్చే ఉంటుంది. ఇన్ని రోజులు అని లేదు, మీరు అనుకున్నది నెరవేరే వరకు నిత్యం పారాయణం చేయాలి. ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. పారాయణం చేయాలి కదా అని నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. శుచిగా శుభ్రంగా ఉంటే చాలు. ఈ సర్గ మీరు మీ పిల్లలతో దగ్గరుండి పారాయణం చేసిన తర్వాత భగవంతుడి ఆశీస్సులు తీసుకోమనండి. అనంతరం మీ ఆశీర్వచనం అందించండి. పారాయణం ప్రారంభించే ముందు ఈ సంకల్పం చెప్పుకోండి. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీ రామచంద్ర ప్రభో ప్రసాదేన నామ్న్యాహ కన్యాయాహ లేక నామ్నః వరస్య మీ పేరు చెప్పుకోవాలి. శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం శ్రీ సీతా కళ్యాణాత్మక శ్రీమద్ రామాయణ ఘట్ట పారాయణమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని సర్గ పారాయణం చేయడం ప్రారంభించండి. నైవేద్యంగా పండ్లు, పచ్చి పాలు, కాచనివి సమర్పిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాల కోసం ఇలాంటి పారాయణం వద్దు. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి ఎవరో మీరే నిర్ణయించుకున్నాక చేయడం వృధా. నిర్ణయాన్ని భగవంతుడికి వదిలేసి మీకు ఏది మంచిదో అదే చేయమని కోరుకుంటే అప్పుడు పారాయణం చేయండి, మీకు మంచి జరుగుతుంది. అంటే నిర్ణయం మీరు తీసుకున్న తర్వాత పారాయణం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు కోరుకున్న వ్యక్తి మీకు సరైన వారు అయితే పారాయణం చేసిన తర్వాత వారితో వివాహం జరగొచ్చు. వాళ్ళు మీకు తగనివారు అయితే పారాయణం చేసినా ప్రయోజనం ఉండదు. ముందుగా శ్రీరాముడికి పూజ చేసి రామరక్షాస్తోత్రం చదువుకోవాలి. అనంతరం సంకల్పం చెప్పుకుని సీతాకళ్యాణ సర్గ పారాయణం చేయాలి. అనంతరం గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఇంతకీ సీతాకళ్యాణ సర్గలో ఏముంటుందంటే దశరథుడు 4 కుమారులకు పెళ్లి ఏర్పాట్లు చేయడం దగ్గర ప్రారంభమవుతుంది. బంధువుల రాక, కళ్యాణ వేదికకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు వర్ణన ఉంటుంది. సీతారాముడికి, లక్ష్మణుడికి ఊర్మిళకు, భరతుడు మాండవిక, శత్రుఘ్నుడు శృతకీర్తి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలంతా ఆశీర్వదిస్తారు. సీతాకళ్యాణ సర్గలో ఉన్న ఈ శ్లోకాలు చదివితే జీవితంలో ఉండే చెడు కర్మలు తొలగి శుభం కలుగుతుంది. అంటే మీకు కళ్యాణానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయని ఆంతర్యం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.